నష్టం ఉన్నా నేనున్నా అన్నాడు. వీళ్ళు ఎప్పుడన్నా మనకు కనబడ్డారా? మన ఇప్పుడు మనకు బీసీలో ఇస్తాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం లేదు, ఏది లేదు, ఏది లేదు. డబుల్ బెడ్రూమ్లని అవి ఇచ్చిండా? కష్టాలు చేసుకొని బతుకుతుంటే సార్ పాపం ఆదుకున్నాడు, ఇచ్చేసిండు. సార్ గెలిపించుకుంటే మన అత్తగౌరం గెలిచినట్టు, ప్రజలను గెలిచినట్టు సార్ గెలిచినట్టు కాదు. సార్ మన కోసమే రాజీనామా చేసిండు. సారు పాపం ఈసారి గెలవకుంటే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మనం అట్లా చేయొద్దు కదా ప్రజలు. ఈ ఒక్కసారి మనం సార్ కోటేసి గెలిపించుకొని సారు మంచి అసెంబ్లీకి పంపాలి. వీరతిలక దిద్ది మన కోసం కొట్లాడతాడు. అసెంబ్లీ ఇంటికో జాబ్ అని కొట్లాడతాడు, బీసీ బందీ అని కొట్లాడతాడు సారు. ఇక మన కోసం కొట్లాడేవాళ్ళు అయితే ఇవ్వలేరు సార్ తప్ప. 18 ఏళ్ళ కాంచి సార్ మనకెరక, మనకు సార్ కెరక. కొత్తోడు ఎవడో మనకు తెలియదు. ఇన్ని రోజులు వాడి 4 రోజులు ఉంటాడు, తెలబడతాడు. కానీ కష్టం నష్టం లేదు. సారు అంటే నేనున్నా అంటాడు, అన్న అంటే నేనున్నా అంటాడు. ఫోన్ చేస్తే దాఖలకైనా దేనికైనా సారే చెప్తాడు. ఉద్యమకారుడు పాపం ఉద్యమప్పుడు వంటలు వార్పులు పెట్టి అప్పుడు కష్టపడ్డాడు. 18 ఏళ్ళ బట్టి ఇంత కష్టం ఉన్నా నష్టం ఉన్నా నేనున్నా అన్నాడు. వీళ్ళు ఎప్పుడన్నా మనకు కనబడ్డారా? ఇప్పుడు మనకు బీసీలో ఇస్తాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం లేదు, ఏది లేదు, ఏది లేదు. డబుల్ బెడ్రూమ్లని అవి ఇచ్చిండా? కష్టాలు చేసుకొని బతుకుతుంటే సార్ పాపం ఆదుకున్నాడు, ఇచ్చేసిండు. సార్ గెలిపించుకుంటే మన అత్తగౌరం గెలిచినట్టు, ప్రజలను గెలిచినట్టు సార్ గెలిచినట్టు కాదు. సార్ మన కోసమే రాజీనామా చేసిండు. సారు పాపం ఈసారి గెలవకుంటే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మనం అట్లా చేయొద్దు కదా ప్రజలు. ఈ ఒక్కసారి మనం సార్ కోటేసి గెలిపించుకొని సారు మంచి అసెంబ్లీకి పంపాలి. వీరతిలక దిద్ది మన కోసం కొట్లాడతాడు. అసెంబ్లీ ఇంటికో జాబ్ అని కొట్లాడతాడు, బీసీ బందీ అని కొట్లాడతాడు సారు. ఇక మన కోసం కొట్లాడేవాళ్ళు అయితే ఇవ్వలేరు సార్ తప్ప. 18 ఏళ్ళ కాంచి సార్ మనకెరక, మనకు సార్ కెరక. కొత్తోడు ఎవడో మనకు తెలియదు. ఇన్ని రోజులు వాడి 4 రోజులు ఉంటాడో తెలబడతాడు. కానీ కష్టం నష్టం లేదు. సారు అంటే నేనున్నా అంటాడు, అన్న అంటే నేనున్నా అంటాడు. ఫోన్ చేస్తే దాఖలకైనా దేనికైనా సారే చెప్తాడు.